ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇక నుంచి అతను మీ దరిదాపుల్లోకి రాకుండా నేను చేస్తాను. తీసుకోండి, సంతకం పెట్టండి. శ్రీవల్లి గారు, ఏ ఇబ్బంది లేకుండా స్వీటీకి ట్రీట్మెంట్ జరుగుతుంది. తనకి మళ్ళీ మీరే పునర్జన్మ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకా మీరేమీ ఆలోచించకుండా సంతకం పెట్టండి. ఏంది మేడము సంతకం పెట్టేది? శ్రీవల్లి, అసలేమనుకుంటారు? పచ్చని మా కాపురంలో సిచ్చు పెడదామనుకుంటురా? ఎడాకులు ఇవ్వాలంటే ఎడాకులు. శ్రీవల్లి, అది కాదు మేడము. మీరు గిట్లా చేస్తారని నా పెనిమిటి ముందుగానే చెప్పిండు. నేనే నమ్మలే, కానీ ఆడు చెప్పినట్లే మీరు చేస్తుండ్రు. తను మంచివాడు కాదు శ్రీవల్లి. ఇది మీ నోటితో మీరు చెప్పారు కదా. అవు, అది గప్పుడు. కానీ ఆ దేవుడు దయవల్ల ఆడిప్పుడు మారిండు. తాగుడు మానిండు. నన్ను నా పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుండు. అదంతా అబద్ధం. స్వీటీని అడ్డు పెట్టుకుని డబ్బులు లాగాలని చూస్తున్నాడు. అందుకే అందరి ముందు మంచివాళ్లా నటిస్తున్నాడు. నా పెనిమిటికి నటించడం రాదు మేడము. తాగితే తాగినానంటాడు, లేదంటే లేదంటాడు. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చెప్పడు. అయ్యో లేదు శ్రీవల్లి, మిమ్మల్ని మాయ చేస్తున్నాడు. గదే లేదు మేడము. ఆయన నేనంత వెరిదాన్నేం కాదు. ఆడు చేసిన తప్పు తెలుసుకుని బిడ్డ విషయంలో తాడో పేడో తేల్చుకుందామని బలంగా నిలబడిండు. అసంటి మనిషిని నా నుండి దూరం చేయాలని చూస్తుండ్రా? మీరే మమ్మల్ని కూడుండమని చెప్పి మళ్ళీ మీరే ఈడగొడతానంటుండ్రా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? పైసలు తీసుకుని బిడ్డని మీకే ఇచ్చేద్దామని నేనంటే అడేమన్నాడో ఎరకన మేడం. మా బిడ్డ మాకు దక్కితే చాలు, రెక్కలు ముక్కలు చేసుకున్నాయినా పిల్లల్ని సాకుతాను, అంతేగాని వాళ్ళిచ్చే ఒక్క పైసా కూడా మనకొద్దు అని చెప్పిండు. ఆడమ్మా నిజమైన కోటీశ్వరుడు. అంత గొప్ప మనసున్న నా పెనిమిటితో నాకు తెగదెంపులు చేయనీకొచ్చిండ్రా. అట్లా చేయనీకి మీకు మనసు ఎలా వచ్చింది మేడం? మీరు తనని ఎంతగా నమ్ముతున్నారో అంతగా మోసపోవాల్సి వస్తుంది. అందుకే నేను చెప్పేది వినండి. చాలే మేడం, నా పెనిమిటి గురించి నాకు చెప్పడానికి వచ్చిండ్రు. అరే నిజం చెప్తుంటే ఎందుకు నమ్మరు? ఏది నిజం మేడము? మీరు చెప్పేదంతా అబద్ధం. నేను ఏదో బుద్ధి గడ్డి తిని హిడాకులు ఇప్పించమని మీ కాడికి వచ్చాను. కానీ ఇప్పుడు దాన్ని మీరు అరువుగా మార్చుకుంటుండ్రు కదా. ఏం మాట్లాడుతున్నారు శ్రీవల్లి? అవు మేడము, ఎక్కడ మా బిడ్డని మాకు ఇవ్వాల్సి వస్తుందోనని ఇలా నా చేత నా పెనిమిడికి హిడాకులు ఇప్పించాలని చూస్తుండ్రు. అదేం లేదు శ్రీవల్లి, నేను చెప్పేది మీ మంచి కోసమే. మా మంచి మాకు తెలుసు మేడము, మీరేం చెప్పద్దు. ఇంకా మీ సాయం మాకొద్దు. ఇప్పుడు నా గురించి కాదు, నా పెనిమిటి కోసమైనా నా బిడ్డ గురించి కొట్లాడతా. కథ కోర్టు దాకా తీసుకుపోయిండ్రు కదా, కాదేదో కోర్టులోనే తేల్చుకుందాం. అయ్యో శ్రీవల్లి, అది కాదు. అయినా మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మేడము, మీరు మమ్మల్ని కలిసి ఉండమని చెప్పినప్పుడు మీ మీద చాలా నమ్మకం ఉండేది, మీరంటే గౌరవం ఉండేది. కానీ ఎప్పుడైతే ఈడాకుల కాగితం మీద సంతకం పెట్టమన్నారో అప్పుడే మీ మీద ఉన్న నమ్మకం గౌరవం పోయాయి మేడం. మర్యాదగా ఇక్కడి నుంచి పోండి మేడము, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. శ్రీవల్లి, పోండి
రేయ్ అన్నా ఆ యాదగిరిగాడు వడ్డీ ఇచ్చి పొడుస్తలే ఆ నిలాకురండ్రా. అలాగే అన్నా. రేయ్ పదరా. నమస్తే అన్నా. ఏమ్రా రాజుగా, పోయి బిడ్డను తీసుకురమ్మంటే శ్మశానంలో నక్క మాదిరి ఏడేడే తిరుగుతా ఉండావు. అన్నా నేను బిడ్డని తోలుకొచ్చే పనిలోనే ఉన్నా అన్నా. అయితే మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఏంలే అన్నా, నాకిచ్చే దాంట్లో ఓ ₹1,00,000 అడ్వాన్స్ ఇయ్యి అన్నా. పట్నా అవన్నా. రేయ్ అన్నా, సార్కి 1,00,000 కొట్టాలంట. మున్నాడి ఆడి సంగతి చూడండి అప్ప. రేయ్ ఇంకా చూస్తారేంద్రా, కానివ్వండి. ఆగురు 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 అన్నా 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 నన్నేం చేయొద్దు అన్నా. గది 1,00,000 కావాలంటివి కదప్పా. అవ్వన్నా, నేను తాగనీకి అడగట్లేదన్నా, బిడ్డను తేలికే అడుగుతున్నా. బిడ్డ కోసం కేసు కోట్లు అంటూ తిరుగుతున్నా. పైసలుంటేనే పని అవుతుంది కదన్నా. ఈ ముచ్చట నీకు తెలవందే ఉంది చెప్పు. రేయ్ నువ్వు ఎవరితో పెట్టుకుంటుండావో తెలియమా? తేడా వచ్చినాదో నీ పెళ్ళాం బిడ్డల మొహం కూడా చూడను, నిన్ను పూడ్చి పెడతాను. వాళ్ళ మొహం నేను చూడను కదన్నా. నువ్వేందిరా మరీ ఇంత రాక్షసుడి మాదిరిగా ఉండవు? అది అంతే అన్నా, నాకెవరన్నా భయం లేదు, ప్రేమ లేదు. నువ్వంటేనే భయం, ప్రేమ అన్నా. మా మస్తు మాటలు నేర్చినవప్పా, కానీ నీ మాటలు ఈ రత్నవేల్ దగ్గర పనికిరావు. నేను చెప్పేది నిజం అన్నా, నన్ను నమ్ము. ఐ లవ్ యూ అన్నా. ఎట్లాగైనా బిడ్డను తెచ్చి నీకు ఇస్తా, కానీ దారి ఖర్చులకి ఓ లచ్చ దానం చేయన్నా. ఎవరు మాట్లాడకండి అప్ప, దుబాయ్ షేక్ కాలింగు. ஹலோ దుబాయ్ ఆండవా? వనక్కం సారు, நீங்கள் పని మీద ఉండానప్పా. ఓయి లడికి హై, ఉనకు బేజేంగే, డోంట్ మత్ ఫికర్. మేరకు ఇరుక్కు ఉండి పొడుస్తాను. రేయ్ ఆ దుబాయ్ షేకు తొందరగా ఆ బిడ్డ కావాలని వార్నింగ్ మాదిరి చెప్పి పుడిచిండు. దుడ్డు ఎంత కావాలంటే అంత ఇస్తాడంట. రేయ్ తొందరగా బిడ్డనిచ్చేద్దామప్పా. అట్నే అన్నా, ఆ షేక్ గాడిని కొన్ని దినాలు ఓపిక పట్టమను. ఏమప్పా మాట తేడా వస్తా ఉండది? గదే అన్నా, ఆ షేక్ గారిని ఓపిక పట్టమను. బిడ్డకి ఎంతంటే అంత ఇస్తానన్నాడంటే బేరం పెద్దదై ఉంటుంది. ఈడి ఫోన్లో ఆ షేక్ గాడి నెంబర్ ఉంది కదా, గది తీసుకొని ఆడితో మనమే సీదా బేరమాడితే పోలే. ఏందప్పా చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంటివి, ఏంది కథ? ఏంలే అన్నా. అన్నా నీకు సీక్రెట్ చెప్పాలి, వీళ్ళందరినీ బయటికి పొమ్మను. ఉండనివరా? అబ్బా ఎల్లమనన్నా. అంత పెద్ద సీక్రెటా? అవు. రేయ్ పక్క పోండ్రా మీరు. ఇప్పుడు చెప్పప్పా. అన్నా నా లచ్చ సంగతి ఏందన్నా? సరే గాని ఆ సీక్రెట్ ఏందో చెప్పు పూడ్చు. ఇదే సీక్రెట్ అన్నా. ఏందప్పా నువ్వు చెప్తానన్న పెద్ద సీక్రెట్ ఇదా? అవునా? రేయ్ నీ తోక పెరిగింది, కట్ చేసి పూడుస్తా. నాకు ఇచ్చే దాంట్లో కట్ చేయన్నా. అప్పా నన్ను ఉడు మాదిరి పట్టుకుంటావప్పా. సరే ఉండు ఇస్తాను. రేయ్ ఏడ తెచ్చి పూడ్చినారా? అన్నా వాళ్ళు వచ్చేసరికి ఆలస్యం అయ్యేటట్టుంది. నేను జల్దీ బిడ్డకాడికి పోవాలి, నువ్వు పోయి తేరాదు. సరే అప్పా.
చూడప్పా, నా లైఫ్లో పని కాకుండా ఎవరికి ఇంత దుడ్డిచ్చిందేలే తెలియమా? ఆ షేకు దుడ్డు ఇస్తానన్నాడు కాబట్టి నీకిస్తుండనప్పా. కానీ అంద మాదిరి తేడా చేసినావనుకో, తెలుసన్నా, నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయినా నేనెందుకు అట్లా చేస్తాను? అస్సలు చేయను. తొందరగా బిడ్డంది అప్పా. అట్లే అన్నా, ఉంటా అన్నా, ఉంటా. हेलो, कौन? सर सर, वो लड़की मेरी बेटी है। आपकी बेटी? हाय हाय, मेरी बेटी है। मेरा भारत महान है। मैं डायरेक्ट डील है, मिडिल ब्रोकर नहीं है। ठीक है, बीच में रत्नवेल नहीं चाहते? नहीं 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 नहीं, नहीं चाहता है। नेनु पिल्ला फादर है। पिल्ला मतलब मेरा डॉटर, मेरा ब्लड डॉटर है। మీరు ఎంత ఇస్తే అంత है। थोड़ा जबरदस्त करता है, मुझे डायरेक्ट भेजेंगे है। ठीक है ठीक है ठीक है ठीक है ठीक है साहब। ఒరే రత్నవేల్, నేను నానా తంటాలు పడి బిడ్డని తెస్తే నువ్వు దుబాయ్ షేక్కి అమ్మేసి నాకు పప్పు బెల్లాలు చేతిలో పెడదామనుకున్నావు కదూ? నేను ప్రపంచ ముదురునిరా. దుబాయ్ షేక్తో నేనే డైరెక్ట్గా డీలింగ్ పెట్టుకున్నా. చూస్తా ఉండు, దుబాయ్ పైసలతో నిన్ను 40 సార్లు నిలబెట్టికొంటా. ఆంటీ, మా ఈడు జోడు ఎలా ఉంది? బాగుంది కదా? చూడ ముచ్చటగా ఉంది కదా? గౌతమ్, ఒకసారి ఇలా రా. రారా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటమ్మా, ఏమైంది? నువ్వు కూర్చో ముందు. ఇదిగో, ముందు నీళ్లు తాగు. ఏంటమ్మా? నువ్వు ముందు తాగరా, చెప్తాను. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా గౌతమ్? అరే అయ్యో గౌతమ్. అదేంటమ్మా అలా అడిగావు? నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పరా. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఒరే గౌతమ్, నిజం చెప్పరా. నాకీ విషయం తెలిసిన దగ్గర నుంచి నా మనసు మనసులా లేదు. ఏవేవో ఆలోచనలు, ఓ పట్టాన ఉండలేకపోతున్నాన్రా. ఏ విషయం అమ్మా? ప్రియాంక నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు రిజెక్ట్ చేసావంట కదా? అంటే ప్రియాంక నిన్ను కలిసిందా? లేదురా, నేనే ప్రియాంకని కలిశాను. ఇప్పుడు కాదు, ఎప్పుడో కలిశాను. కానీ తను నిన్ను ప్రేమిస్తుందని నాకిప్పుడే తెలిసిందిరా. నిజమే, తను నన్ను ప్రేమిస్తుంది. కానీ నేను తనని ప్రేమించడం లేదు. అయినా ప్రియాంక నీకెలా తెలుసు? ప్రియాంక ఎవరనుకుంటున్నావు? మీ నాన్నకి ప్రాణభిక్ష పెట్టిన డాక్టర్ కృష్ణప్రసాద్ గారి కూతురు. అవునా? అవును నాన్న.
మన కుటుంబం కృష్ణప్రసాద్ గారికి చాలా రుణపడుందని మీ తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. వాళ్ళ అమ్మాయిని చూడకముందే మనింటి కోడలుగా చేసుకుంటే తన రుణం తీర్చుకున్నట్టవుతుందని మీ తాతయ్య మన ఇంట్లో వాళ్ళందరితో అంటూ ఉండేవారు. ఆ విషయమే కృష్ణప్రసాద్ గారితో చెప్తే వాళ్ళ కూతురు వేరే అబ్బాయిని ఇష్టపడుతుందని మన సంబంధాన్ని కాదన్నారు. ఈరోజు వాళ్ళింటికెళ్ళాక ప్రియాంకని చూశాక మీ తాతయ్య ఎలాగైనా సరే తనని నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఆ విషయమే వాళ్ళందరితో మళ్ళీ చెప్పారు కూడా. ఒకవేళ ప్రియాంక మనసు మారితే నీకిచ్చి పెళ్లి చేస్తామని మీ తాతయ్య వాళ్ళకి మాట కూడా ఇచ్చారు. అవునా? అవును గౌతమ్. కానీ నేను ప్రియాంకతో మాట్లాడినప్పుడు తన గదిలో నీ ఫోటో చూసినప్పుడు అర్థమైంది తను ప్రేమిస్తుంది నిన్నని. ఈ విషయం తాతయ్య వాళ్ళకి తెలుసా? లేదు. నువ్వు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నావని ప్రియాంకతో చెప్పావంట కదా. అందుకే నీ మనసులో ఏముందో తెలుసుకున్న తర్వాత చెప్దామని నేనెవ్వరికీ చెప్పలేదు. చెప్పు గౌతమ్, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లేదా ప్రియాంకని అవాయిడ్ చేయడానికి అలా చెప్పావా? నాన్న, నీ మౌనం సమాధానం కాదురా. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు నాన్న. అవునమ్మా, నేను ప్రేమిస్తున్నా. ఎవరిని? ఝాన్సీ అని మాత్రం చెప్పొద్దు. నేను ప్రేమిస్తుంది ఎవరినో కాదు, ఝాన్సీని. అమ్మా, 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 ఏమైందమ్మా? రాకేష్! అమ్మా, అలా అయిపోయావేంటమ్మా? ఝాన్సీని నేను ప్రేమించకూడదా? అంటే నా మనసుకు నచ్చిన అమ్మాయిని నేను ప్రేమించడం తప్ప? అది కాదు నాన్న. మరి ఝాన్సీ నిన్ను ప్రేమిస్తుందా? అసలు నువ్వు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశావా? చెప్పరా. ప్రపోజ్ చేశానమ్మా. కానీ తను నా లవ్ రిజెక్ట్ చేసింది. ఒకటి మాత్రం నిజం అమ్మా, తను నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. అది నువ్వెలా చెప్పగలవు? ఒకరి మీద ఇష్టాన్ని మాటలతోనే చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మనతో నడుచుకునే విధానాన్ని బట్టి కూడా అర్థం అవుతుంది. అలా అనుకోవద్దురా. అమ్మా, అవును నాన్న, ప్రియాంక కూడా నీలాగే అనుకుంటుంది కదా. మరి నువ్వు ప్రియాంకని ప్రేమిస్తున్నావా? లేదు. అలాగే ఝాన్సీ కూడా నిజంగానే నిన్ను ప్రేమించడం లేదనుకుంటాను.
నాన్న గౌతమ్, ఝాన్సీ చాలా మంచి అమ్మాయిరా. తనలాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలిగా రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. కానీ ఆ అదృష్టం మనకి లేదురా. ఏంటమ్మా నువ్వు అనేది? నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. మీ అన్నయ్య ప్రేమ ఈ ఇంట్లో ఎంత చిచ్చు రాజేసిందో, ఎన్ని సమస్యలు సృష్టించిందో నువ్వు ప్రత్యక్షంగా చూసుండకపోవచ్చు, కానీ నేను చూశానురా. వాడి ప్రేమ వల్ల వాణ్ణి నేను దూరం చేసుకున్నాను. మీ నానమ్మని కోల్పోయాను, చివరికి వాణ్ణే కోల్పోయాను. ఏ తల్లి భరించలేనంత గుండె కోత భరించాను. ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాన్రా. ఇక నాకు మిగిలింది నువ్వొక్కడివేరా. నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. అందుకే నువ్వు ఆ ఝాన్సీని మర్చిపోవాలి. తను ఎలాగూ నిన్ను ప్రేమించట్లేదు కదా. లేదమ్మా, ఝాన్సీ మనసులో నేనున్నాను. కానీ కొన్ని విషయాలకు భయపడి తన ప్రేమను బయట పెట్టడం లేదు. నేనే తన భయాలన్నీ పోగొట్టి నాకు ప్రపోజ్ చేసేలా చేస్తాను. నువ్వు ఇప్పటి వరకు ప్రేమ విషయంలో వాణ్ణి ఎలా ఎంకరేజ్ చేశావో అలానే దగ్గరుండి వాణ్ణి డిస్కరేజ్ చెయ్యి. ఈ మేడం మా ఇంటికొచ్చి ఈ రాకుల కాగితాల మీద నా పెండ్లాన్ని సంతకం పెట్టమన్నదంట. ఎవరినైనా ప్రేమిస్తున్నావా?